5x400 మిల్లింగ్ మెషిన్ క్యాలిబ్రేషన్కి. టూల్ నెంబర్ ఎప్పుడు 1 ఉండాలి క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు. తర్వాత ఈ కవర్ తీసేయాలి మనం. తీసేసిన తర్వాత మాన్యువల్గా ఈ టూల్ని కూడా మనం బయటికి తీసుకోవాలి. ఓకే, ఈ టూల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్యాలిబ్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ క్యాలాన్ ఉంది కదా, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసిన తర్వాత మిషన్ ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పవర్. ఓకే, ఫోన్ అయిన తర్వాత ఇక్కడ 1 కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం డిస్క్ ఫిక్సింగ్కి పొజిషన్ తీసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి ఒకసారి ఇది క్లీన్ చేసేసుకొని నీట్గా తర్వాత ఈ ఫిక్సర్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది దీనికి తగినట్టే కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫిక్సర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆటో క్యాలిబ్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, క్యాలాన్ అయింది కదా, ఈ కేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్లో ఉంటుంది, దీనికి ఈ కేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాట్ ప్లస్ ఇక్కడ రౌండ్గా ఉంటుంది. ఈ ఫ్లాట్ అనేది టూల్ లోపలికి వెళ్ళాలి, ఈ రౌండ్ అనేది దీనికి టచ్ అవ్వాలి. సో ఇది పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏసీజీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది. అయిన తర్వాత బ్లాక్ మీద టచ్ చేసినప్పుడు ఇది ఆటో క్యాలిబ్రేషన్ అనేది హైలైట్ అవుతుండాలి. ఓకేనా, అవుతుంది అంటే ఈ కేబుల్ పనిచేస్తుంది. ఒకవేళ అవ్వలేదు అంటే ఈ కేబుల్ పనిచేయట్లేదు, అప్పుడు మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వాలి. ఇదే టైప్లో ఒకసారి స్పిండిల్కి కూడా మళ్ళీ క్యాలిబ్రేషన్ కనెక్షన్ వస్తుంటుంది. అప్పుడు మనం స్పిండిల్కి కూడా టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఈ ఆటో క్యాల్ అన్నది ఆన్ అవ్వకూడదు. స్పిండిల్కి టచ్ చేసినప్పుడు ఆటో క్యాల్ ఆన్ అయ్యింది అంటే స్పిండిల్తో సంథింగ్ ఎక్కడో కరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మాత్రమే అయినప్పుడు మాత్రమే ఇది ఓకే, పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. అప్పుడు దీన్ని ఓకే చేసి దీన్ని క్లోజ్ చేసి ఆటో టూల్లోకి వెళ్ళి దీనికి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ ఉంది కదా, అన్ని యాక్సెస్కి మెజర్ కొట్టాలి. సో అప్పుడు 1 by 1 క్యాలిబ్రేట్ అవుతూ ఉంటుంది.
వచ్చింది. హలో बात बाद में कॉल कर रहा हूँ, काम कर रहे हैं मशीन में बड़ा मशीन आवाज़ ना फोन को जाए ఇట్లా అన్నీ ఇక్కడ ఉంది కదా ఏబిసి అట్లా అన్ని యాక్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని బట్టి మనము ఓకే అనుకుంటే ఓకే. క్యాలిబ్రేషన్ ఫినిష్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఫినిష్ అని. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము చెక్ చేస్తాం ఎందుకని.
ఇప్పుడు ఓకే చేసుకొని దీన్ని సేవ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ రీస్టార్ట్ అవుతుంది. ఈ లోపల మనం ఇది తీసేసుకోవచ్చు, ఎందుకంటే క్యాలిబ్రేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేసుకొని తర్వాత హోమ్ కొట్టుకొని హోమ్ కంప్లీట్ అయిపోయాక తర్వాత టూల్ని ఇక్కడ నుంచి క్యాలిబ్రేషన్ని తీసేసి సో మనం P1 టూల్ ఎక్కడి నుంచి తీసామో మళ్ళీ అక్కడే పెట్టేది. తర్వాత ఈ డిస్క్ తీసేసి సో అవి చూసుకుంటే ముందు నుంచి ఫిట్ చేసుకొని వాడుకోవడం ఇంకా అంతే.